హాయ్ అండి. హలో. వెల్కమ్ టు సీఎం బంజారా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మంకీ గన్ ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలో ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపెట్టబోతున్నాం. స్కిప్ చేయకుండా అయితే వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇదైతే ఎవరికి హాని చేసే విధంగా అయితే ఉండదు. ఇది జస్ట్ కోతులకు బెదిరియడానికి, మళ్ళీ మనకు పక్షుల బారి నుండి మొక్కజొన్న చేను కావచ్చు, మళ్ళీ ఈ పచ్చి జొన్నలు ఇవన్నీ పెడతారు కదా, పక్షుల బారి నుండి కాపాడుతుంది. మనము మామూలుగా షాప్కి వెళ్ళి బాంబులు తెచ్చి దానికి బెదిరి ఒక 2,000-3,000 దాకా ఖర్చు వస్తుంది. అది అయినా కూడా కోతులు ఆల్రెడీ బాంబులకు అలవాటు పడిపోయింది. ఇదైతే ఒక 2 నుండి 3 ఎకరాల వరకు యూజ్ వస్తుంది. ఒక్కసారి పేల్చిరనుకో అంత సరౌండింగ్లో ఈ సౌండ్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉండొచ్చు బహుశా, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా వాడాలో ఈ వీడియో ద్వారా మీకు చూపెట్టబోతున్నాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. మంకీ గన్కి కావాల్సిన మెటీరియల్ అయితే చెప్తాను, ఒకసారి క్లారిటీగా వినండి. మీరు ఇదే విధంగా తెచ్చి చేసుకోండి, మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒకటి 2 ఇంచ్ 2.5 ఫీట్ ముక్క. 2.5 ఫీట్ ముక్క తీసుకోవడం ఎందుకు జరుగుతుందంటే, ఇది చిన్నది తీసుకున్నాం అనుకో మనకి చెవులకు చాలా ప్రాబ్లం అవుతాయి, సౌండ్ బాగా వస్తాయి కాబట్టి. అందుకే నేనైతే 2.5 ఫీట్ ముక్క తీసుకోవడం జరిగింది. ఇది 3 ఇంచ్ బాపతి ఫీట్, 3/2 రెడ్యూసర్, ఒకటి డమ్మీ. నేనైతే థ్రెడ్డింగ్ డమ్మీ వేసుకున్నా, మామూలు కూడా వేసుకోవచ్చు. కాకుండా థ్రెడ్డింగ్ వేసుకుంటే ఎప్పుడైనా మనకు అవసరం ఉన్నప్పుడు దీన్ని క్లీన్ చేయాలనుకుంటే ఇది ఓపెన్ చేసి మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ఎలా ఫిట్టింగ్ చేయాలో మీకు ఈ వీడియో ద్వారా చూపెట్టబోతున్నాను. క్లారిటీగా చూడండి, మళ్ళీ మనకు వచ్చి దెబ్బ తాకే అవకాశం ఉంటుంది. ఇది ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది నేను ఆల్రెడీ నైటే హోల్ పెట్టి అయితే ఎంసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, బాగా తేలే అవకాశం అయితే ఉంటుంది. దీనికి గమ్ము యూజ్ చేయాలి. గమ్ము కనుక యూజ్ చేయకుంటే అది మళ్ళీ మనకు వచ్చి తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే గమ్ము యూజ్ చేస్తున్నా. Take no more from you. రూపాయి 3 రెడ్యూసర్ ఈ విధంగా అయితే గమ్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత డమ్మీ, నేను వచ్చేసి ఇది థ్రెడ్డింగ్ డమ్మీ యూజ్ చేస్తున్నా. చాలామంది అయితే నార్మల్ డమ్మీ యూజ్ చేస్తారు. అది యూజ్ చేయడం వల్ల అయితే నాకు ఎక్కువ ఉపయోగం ఉండదు, మళ్ళీ ఫెయిల్ అయితే ఇంకోటి కొత్తగా చేయాల్సి వస్తుంది. థ్రెడ్డింగ్ డమ్మీ ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవడం వల్ల మనకు లైటర్ ఖరాబ్ కాదు. ఒకవేళ లైటర్ ఖరాబ్ అయిందనుకో మళ్ళీ కొత్త తయారు చేయాల్సి వస్తుంది. ఈ థ్రెడ్డింగ్ డమ్మీ ఖచ్చితంగా గమ్ము అయితే వాడాలి. గమ్ము వాడకుండా అయితే యూజ్ చేయకండి, అలా ప్రాబ్లం అవుతుంది. ఈ విధంగా ఫిక్స్ చేసుకోండి. దీనికి 1 kg కాల్షియం కార్బోనేట్ వాడితే దగ్గర 3,000 షాట్ల వరకు పేల్చవచ్చు. అది కాల్షియం కార్బోనేట్ మనకు ఎక్కువ ఐరన్ షాప్లో దొరుకుతుంది. ఇదైతే నేను ఆల్రెడీ చెప్పినా కదా, ఫిక్స్ చేసి పెట్టుకున్నా.
ఓకే, ఇదైతే రెడీ అయినట్టే. చాలా మంది అయితే దీనికి హోల్స్ పెడతారు, హోల్స్ పెట్టి దీంట్లోకి వెళ్ళి ఇట్లా స్ప్రే కూడా యూజ్ చేయొచ్చు. కానీ మనకు ఇక్కడ ఫైర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇది చేయలేను. ఇది వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా మనం చేసుకోవాలి. దీనికి కాల్షియం కార్బోనేట్ ఇది మనకు ½ kg 100 రూపీస్కి ఇచ్చిండు. దీనికి ఎక్కువ గాలి ఉండే ప్రదేశంలో కాకుండా మామూలుగా కవర్లో కట్టి బయట అయితే పెట్టండి. ఫైర్ వచ్చే ప్లేస్లో కాకుండా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. దీనికి చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు. దీనికి ఈ సైజు సరిపోతుంది మనకు. మొత్తానికి ఇది అయితే రెడీ అయినట్టే. ఇది వచ్చి ఇంట్లో మనకు ఆక్సిజన్ కావాలి కాబట్టి ఈ గొట్టంలోకి వెళ్ళి మనకు హెయిర్ పోవాలి కాబట్టి ఒక 2 సార్లు. హెయిర్ లేకుండా మాత్రం కష్టం. ఒక 10 సెకండ్స్ ఈ విధంగా. ఓకే, ఈ పీస్ సరిపోతాయి మనకు. కాల్షియం కార్బోనేట్ ఈ పీస్ సరిపోతుంది. నేనైతే ఇగో వేస్తున్నా మీ ముంగటనే. ఓకేనా. వాటర్ వచ్చేసి 2 ml కొద్దిగానే, జస్ట్ ఈ న్యూస్ పేపర్ తోటి దీనికి క్లోజ్ చేసుకోవాలి. సరిపోతుంది. ఒక 10 సెకండ్స్ ఈ విధంగా ఊపండి దీనికి. ఎందుకంటే లోపల కాల్షియం స్ప్రెడ్ కావాలి కదా మనకు. సరిపోతుంది. ఒకసారి వినండి. కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ తీసుకో, ఎందుకంటే సౌండ్ ఎక్కువ వస్తాయి. విన్నారా? నా కెమెరా ఇట్లా మైక్ అయితే ఏ విధంగా రిసీవ్ చేసుకున్నావో తెలియదు, కానీ సౌండ్ మాత్రం విపరీతంగా వచ్చింది. దాదాపు ఒక 4-5 ఎకరాలు. రైతులందరికీ యూజ్ వస్తుందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది రైతులకు యూజ్ వస్తుంది, చాలా మంది రైతులకు తెలియదు అనుకుంటాను నేనైతే. టోటల్లీ వచ్చేసి 500 ఖర్చుతో కూడుకున్న పని. ఇది అత్యవసర సమయంలో మాత్రమే యూజ్ చేయండి. ఊకే దీనికి యూజ్ చేసిరు అనుకో, కోతులు అలవాటు పడిపోతాయి, దీనికి కూడా అలవాటు పడిపోతాయి. కాబట్టి అవి మందలుగా వచ్చి మనకి బాగా ఇబ్బంది పెడుతుంది అనుకో, ఆ టైంలో యూజ్ చేయండి. భయపడే అవకాశం ఉంది. 1 kg కాల్షియం కార్బోనేట్ తెచ్చుకున్నట్టయితే అది 3000 షాట్లు కొట్టుకోవచ్చు. మీకు బాంబులు తెచ్చి దీంతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముండదు. ఇది మా రైతు సోదరులకు, మా రైతు అంగానికి బాగా యూజ్ వస్తాయి. తెలియని వాళ్ళకు మాత్రం బాగా యూజ్ వస్తాయి. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. జై జవాన్, జై కిసాన్. వీడియోలో కొద్దిగా తక్కువ సౌండ్ మీకు అనిపించినా కానీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. విపరీతమైన సౌండ్ అయితే ఉంది. ఇది నేను అన్న 3 ఎకరాలు, కానీ దగ్గర 4-5 ఎకరాలు కవర్ చేసే విధంగానే ఉంది ఇది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మీరు కనుక సపోర్ట్ చేసినట్టయితే మరెన్నో కొత్త వీడియోలతోటి మీ ముందైతే ఉంటాను. జై హింద్.